ఫ్రెండ్స్ ఇదే సాంగ్ మీద ఇప్పుడు ఇదైతే 3 వీడియోస్ దానికంటే 2 వీడియోస్ చేసిన. 2 వీడియోస్ కంటే ఈ వీడియో చాలా బెటర్‌గా ఉంటది. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. అది కూడా ఒక ఫోటో తోటే ఉంటది. చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే సంటాడే నా సావే. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది మనకు ఇదే సాంగ్ మీద 3వ వీడియో ఇది. డెఫినెట్లీ ఇదైతే చాలా బాగుంటది. ఇంతకుముందు 2 వీడియోస్ కంటే ఇది చాలా బెటర్‌గా అయితే ఉంటదని అనుకుంటున్నాను. ఒకవేళ 3డీలో కావాలంటే కామెంట్ చేయండి. ఇది సాంగ్ నేను ఇంతకుముందే చెప్పాను 3, 4 టైమ్ అయితే చేస్తా అని. ఎందుకంటే ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది ఇప్పుడు ఇదే సాంగ్. చెప్పాను. ఓకే. మీరైతే చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే మీకు ఒకటే ఫోటో అయితే యూజ్ చేయండి. ఇందులో పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. మెయిన్ ఏంటంటే ఫాంట్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది వీడియోకి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. డిస్క్రిప్షన్ నుంచి. ఓకేనా. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది. ఇందులో ఎక్కువ యూజ్ చేసింది 3D కెమెరాస్. ఓకే. అంటే కెమెరా ఆప్షన్ అయితే ఎక్కువ యూజ్ చేసినాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద 3 గ్రూప్స్ ఉంటది. ఈ 3 గ్రూప్‌లో మనం ఒక గ్రూప్ ముందలకి వచ్చేసింది. నో ప్రాబ్లమ్. ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేస్తే సెట్ అయిపోతది. ఫస్ట్ ఒక గ్రూప్ ఓపెన్ చేద్దాం. ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఈ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి దాని కిందికి తీసుకొచ్చి ఏ పొజిషన్‌లో పెడదామని ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ చూపిద్దామని అనుకుంటున్నా. ఇలా లెగ్ దగ్గర అయితే పెట్టాను. దీన్ని కాపీ చేద్దాం. తర్వాత యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి లెగ్ దగ్గర అయితే వచ్చేసింది. కొంచెం ఒకవేళ ఫోటో క్వాలిటీ కొంచెం లోగా ఉంటే రిమైనింగ్ యాప్‌లో అయితే ఎన్హాన్స్ చేయండి. కొంచెం క్వాలిటీ బెటర్‌గా అయితే వస్తది. ఓకే. ఫస్ట్ ఫోటో అయిపోయింది. సెకండ్ ఫోటో దగ్గర వద్దాం. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదే దాన్ని పేస్ట్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకు కరెక్ట్‌గా ఇది ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి దాన్ని కూడా షేప్ కిందికి తీసుకొచ్చి ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది ఇది ఎక్కడ చూపిద్దామని అనుకుంటున్నారో ఆ ప్లేస్ అయితే సెట్ చేసుకోండి. ఇలా నేను ఈ ప్లేస్ అయితే సెట్ చేసుకున్నా. బ్యాక్ వద్దాం. ఫస్ట్ లెగ్, దాని తర్వాత సెకండ్ ఇలా, దాని తర్వాత థర్డ్ అనేది గ్రూప్ ఓపెన్ చేసి పేస్ట్ చేద్దాం. దీన్ని కిందికి అయితే తీసుకొస్తాం. మళ్ళీ ఈ గ్రూప్ అనేది షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టాను. దీన్ని ఫేస్ కట్ మొత్తం చూపిస్తాను. ఫేస్ చూపిద్దామని అనుకుంటున్నాం ఇంత. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసుకుంటే గ్రూప్ ముందరకు వచ్చేసింది. నో ప్రాబ్లమ్. ఆ గ్రూప్ సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి సెట్ అయిపోతుంది. మంచిగా క్లియర్గా కనిపించాలంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి, కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి లాస్ట్ ఫోటో ఉంటుంది, మొత్తం రివీల్ అయిపోతుంది. ఇలా ఫోటో కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి, బాగా అనిపిస్తుంది. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మీకైతే ఒకటి రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ఇది కనిపిస్తుందా మీకు. ఈ షేప్ అనేది 3D కెమెరా కింద కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసినా కొంచెం జూమ్ చేస్తాను. అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేకపోతే 3D కెమెరా ఆఫ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేస్తున్నా. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం, చూసుకుందాం ఎలా వచ్చిందండి. నైస్. చెప్తాను ఇంకా ఉంది దీనికి మ్యాటర్, చూపిస్తాను. ఓకే. ఇక్కడ మనకు లిరిక్స్ అయితే వస్తుంది. ఓకే. ఈ లిరికల్ని పైన కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇదే బాగుంది. ఓకే. దీంట్లో ఫ్లాష్ ఎఫెక్ట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఫోటో సరిగా సెట్ కాకపోతే ఈ బ్రష్ దగ్గర మీ లెగ్ వచ్చేలాగా ట్రై చేయండి, కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్లో కూడా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మంచి క్వాలిటీలో బెటర్ క్వాలిటీలో 1080pలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ అయితే 30 పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.